రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న పార్లమెంట్ స్థానాల్లో గెలవలేకపోయింది. గెలుస్తామనుకున్న ఎంపీ స్థానాల్లో ఓడిపోవడానికి గల కారణాలేంటి? ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం ఏఐసీసీ పెద్దలు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో హస్తం ఓడిపోవడానికి గల కారణాలేంటి? కమిటీ చెబుతున్న ఫ్యాక్ట్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులు కూడా లేకుండా పోయింది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందామని అనుకునే లోపే పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడం హస్తం పెద్దలను నిరాశపరిచిందట. అందులోనూ ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్న ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా కాంగ్రెస్కు నిరాశ మిగిలింది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి గెడం నగేష్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీపడ్డారు. హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి గెడం నగేష్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి అయిన గెడం నగేష్కు 5,68,168 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు 4,77,516 ఓట్లొచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు 1,37,300 ఓట్లొచ్చాయి. దాంతో గెడం నగేష్ 90,652 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్ గెలుచుకుంది. సిర్పూర్ నుంచి పాల్వాయి హరీష్ బాబు బీజేపీ నుంచి 3,000 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి బీఆర్ఎస్ అభ్యర్థిగా 17,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు కాంగ్రెస్ అభ్యర్థిగా 4,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ 7,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బోధ్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ 13,000 ఓట్లతో గెలుపొందారు. నిర్మల్ నుంచి బీజేపీ అభ్యర్థి మహేశ్వరరెడ్డి 51,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముదోల్ నుంచి రామారావు పవార్ బీజేపీ అభ్యర్థి 24,000 ఓట్లతో గెలుపొందారు. బీజేపీ గెలిచిన 8 ఎమ్మెల్యేల్లో సగం ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోనే గెలిచారు. మిగతా 1 నియోజకవర్గం కాంగ్రెస్ గెలవగా 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక పార్లమెంట్ వారీగా అభ్యర్థులకు పడిన ఓట్లు చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 32,797 ఓట్లు పోల్కాగా, బీఆర్ఎస్కు 76,792 ఓట్లు, బీజేపీకి 53,992 ఓట్లు పోలయ్యాయి. అదే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు 65,204 ఓట్లు, బీఆర్ఎస్కు 22,472 ఓట్లు, బీజేపీకి 70,118 ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంటు ఎన్నికలకు పార్టీల మధ్య ఓట్ల తేడా ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 33,000 ఓట్లు తగ్గాయి, బీఆర్ఎస్కు 54,000 ఓట్లు తగ్గాయి, బీజేపీకి 13,000 ఓట్లు పెరిగి గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు రాలేదు. కేవలం ఒకే ఒక్క సీటు ఖానాపూర్లో వెడ్మ బొజ్జు మాత్రమే గెలుపొందారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుస్తామని ఏఐసీసీ పెద్దలకు హామీ ఇచ్చారు. అయితే టికెట్ ఎంపిక నుంచి మొదలుకొని ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ఉన్న ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకోలేదట. కేవలం ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఒకరిద్దరు నేతలు కలిసి ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆత్రం సుగుణకు మద్దతు పలికారట. దాంతో అటు ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకొని మిగతా ఏ విషయాల్లో స్థానిక నేతలు సపోర్ట్ చేయలేదట. ఆత్రం సుగుణకు కాకుండా నరేష్ జాదవ్కు టికెట్ ఇస్తే ఫలితాలు వేరేలాగా ఉండేవనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తోందట. మరోవైపు బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలోని 7/4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందడంతో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం గెలుపొందడం కొంత ఈజీ అయిందట. సోయం బాపురావు కాకుండా గెడం నగేష్కు టికెట్ ఇవ్వడంతో బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం గెలిచిందన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ గెలిచిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ ఓట్లొచ్చాయి. ఇది కూడా కమలం పార్టీకి ప్లస్ అయిందనే విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచిన అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించిందట. బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. కానీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పెద్దగా ఓట్లు రాబట్టుకోలేకపోవడం బీజేపీ విజయానికి పనిచేసిందట. కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల్లో సైతం అసెంబ్లీలో వచ్చిన ఓట్లు కూడా పార్లమెంటు ఎన్నికల్లో రాకపోవడం కొసమెరుపు. ఇలా ఆదిలాబాద్ పార్లమెంట్లో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాల్లో సాధించిన ఓట్లు కూడా రాబట్టకపోవటం కాషాయ పార్టీకి కలిసొచ్చింది. అక్కడ కమలం అభ్యర్థి మార్పు కూడా ఆ పార్టీకి విజయం సాధించి పెట్టింది. మొత్తానికి ఆదిలాబాద్ పార్లమెంట్లో హస్తం చతికిలబడటంపై హైకమాండ్ పోస్ట్ మార్టం ప్రారంభించింది. నేతలతో ఒక్కొక్కరిగా భేటీ అవుతూ లోపాలు సరిచేసే పనిలో పడింది.